హలో అందరికీ. ఏంటక్క ఈ మధ్య మొత్తం బోనాల వీడియోలో పెడుతున్నావు, అసలు ఏంది కథ అంటున్నారా? ఏం చేస్తాం, మన ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం మొత్తం ఊరూరా బోనాల పండుగ జరుగుతూనే ఉంటుంది కదా. ఇంకా మా చుట్టాలందరూ దగ్గర దగ్గరే ఉంటారు. ప్రతి ఒక్కరిది ఒక సండే తర్వాత ఒక సండే, ఒక సండే తర్వాత ఒక సండే వస్తూనే ఉన్నాయన్నమాట బోనాలు. ఇంకా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు, మేము వెళ్తూనే ఉన్నాం. ఇవి వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. హైదరాబాద్ బోనాలు వెళ్ళిన నెక్స్ట్ సండే వస్తుంది కదా, ఆ సండే రోజు బోనాలు. అండ్ ఇంకా మేము వెళ్ళేసరికి మా పిన్ని అయితే బోనాలు రెడీ చేసి పెట్టింది. ఇంక ఇక్కడ బోనం ఎత్తుకున్నది అయితే మా మామ కూతురు అనమాట. అసలు దానికి బోనం ఎత్తుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే, నేనే ఎత్తుకుంటానని చెప్పి అసలు ఎంత సరదాగా అంటుందేమో అనుకున్నాం మేము. బట్ కాదు, చాలా సిన్సియర్గా నేను ఎత్తుకుంటానని చెప్పి ఇంటి దగ్గర నుంచి గుడి వరకు నడుచుకుంటూ వచ్చింది. ఇంకా ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది, కానీ మాకే కొంచెం భయం వేసి ఇంకా నేనైతే బోనం తీసుకొని అమ్మవారికి అయితే సమర్పించానమాట. బట్ నాకైతే అసలు మా అమ్మ కూతుర్ని చూస్తే నిజంగా నేను కూడా చిన్నప్పుడు అలానే చేసేదాన్ని. బట్ మరీ అంత చిన్న ఉన్నప్పుడే బోనం అయితే ఎప్పుడు ఎత్తుకోలేదు గైస్, నిజం చెప్తున్నా. అండ్ ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బోనం వచ్చేసి పోషమ్మకు అనమాట. అండ్ పోషమ్మ బోనం కూడా మా పిన్ని ఆల్రెడీ మార్నింగే 2 బోనాలు రెడీ చేసి పెట్టేసింది. ఇంకా మేము వెళ్ళి టక బోనాలు ఎత్తుకోవడం, గుడి దగ్గరికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అన్నీ ఇవి వెంటనే అయిపోయాయి అనమాట. అండ్ ఇంకో పిన్ని వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది, నెక్స్ట్ అక్కడికి కూడా వెళ్ళాలి కాబట్టి అందరం హడావిడిగా చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా ఈ బోనం కూడా మా మామ కూతురు ఎత్తుకుంటాను అక్కడ అల్లరి చేస్తుంది. బట్ ఆ వెళ్ళే దారి కొంచెం బాగుండదు, సో నీకు నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు వద్దులే నాన్న అనేసి కొంచెం సర్ది చెప్తుంది అనమాట మా పిన్ని ఇంకా మా అత్త అయితే. సో ఇంకా మా బాబాయ్ అయితే తొట్టెలో కూడా మొక్కుకున్నాడు అనమాట. సో లాస్ట్ ఇయర్ నుంచి తొట్టెలో కూడా అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాడు. ఇంక ఇక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ పుట్టాలోన నువ్వు పుట్టినావే పుట్టెడు శోకాలను తీసినావే ఎల్లమ్మ కరుణగల్ల తల్లివి కరుణించవే మాయమ్మ ఎల్లు ఎల్లమ్మ గోలుకొండ ఎల్లమ్మ ఎల్లవ ఎల్లమ్మ బల్కంపేట ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఇల్లు గుడికి చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నందుకు కాదు, ఆల్మోస్ట్ ఊరు మొత్తం మైక్లు పెట్టేసి ఫుల్ సౌండ్ పెట్టారనమాట. ఇంకా నేను ఆ పాటకే అలా అంటున్నాను. అక్కడ మొత్తం బోనాల పాటలు మొత్తం చెవులలో ఇట్లా మోగిపోతున్నాయి గైస్. అసలు ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాము కూడా ఒకరిదొకరు వినిపించనంతగా సౌండ్ పెట్టారనమాట. ఇంకా ఆ పాటలు ఇందులో మన వీడియోలో పడితే కాపీరైట్ వస్తుందని మీకు కూడా తెలుసు కదా, అందుకే ఇంకా మ్యూజిక్ ఆ మాటలు అన్నీ స్కిప్ చేశానమాట. మా మాటల కంటే ఎక్కువ పాటల సౌండే పడుతుందన్నమాట. సో ఇంకా మొత్తం వాయిస్ అంతా తీసేశాను. ఇంక ఇక్కడ చూసారా మా మామయ్య, అస్సలు మా మామ కూతురికి అన్నం తినిపించాలంటే నిజం చెప్తున్నా ఒక 2 hours పట్టిద్ది. అలా ఇంకా మా మామయ్య చాలా ఓపిక్గా దానికైతే అన్నం తినిపిస్తున్నాడు గైస్. మేము ఎవ్వరం తినిపించాలన్నా మస్తు భయపడతాం దానికి అన్నం తినిపించాలంటే. ఇంకా బోనాల గురించి మీకు తెలిసిందే కదా, మన మగజాతి ఆనిముత్యాలు అయితే ఒక సైడ్కి వెళ్ళిపోతారనేసి అలా ఆ కార్యక్రమం అయితే జరుగుతుందనమాట. సో నేనైతే ఇంకా వీడియో తీయదలుచుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. ఇంకా అక్కడ కూడా మా పిన్ని అయితే చాలా కష్టపడుతుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మార్నింగే వాళ్ళు కూడా బోనాలన్నీ ఎక్కిచ్చేసారు. మేము వెళ్ళేసరికి అయితే మా పిన్ని గిన్నెలు తోముతుంది గైస్. చూసారా ఎంత పని చేస్తున్నారో అనేసి నేనైతే ఆ వీడియోలో చెప్తున్నాను అనమాట. అక్కడ ఇంకా మా పిన్ని వీడియో ఆఫ్ చేసి ముందు పిల్లలకి ఏం కావాలో చూడిపో అని చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఉన్నదైతే మా తమ్ముడు గైస్ ఎప్పుడు వీడియో ఆన్ చేసినా అస్సలు ఫేస్ అయితే చూపించాడు. సరే ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు లేదు కదా అనేసి నేనైతే ట్రై చేసిన, బట్ అస్సలు ఫేస్ అయితే కనిపించనియ్యాడు గైస్. ఇంకా మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారనమాట. అమ్మమ్మ, పిన్ని, చెల్లెళ్ళు అందరూ వచ్చారు. ఇంకా బోనాల పండుగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ నాకైతే బోనాల పండుగ, ఈ బతుకమ్మ పండుగ, దసరా ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కలుస్తాం ఆ పండుగలకి.
అండ్ చాలా పాజిటివ్ వైబ్స్, ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఈ పండుగలప్పుడు. సో, నాకైతే ఆ పండుగలన్నీ చాలా ఇష్టం అంటే ఇష్టం గైస్. అండ్ మేమంతా ఇక్కడ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే పిల్లల గ్యాంగ్ ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళు సపరేట్గా వెళ్ళి ఆడుకుంటున్నారనమాట. ఒక రూమ్లో అయితే ఇక చూసారు కదా గర్ల్స్ గ్యాంగ్ అనమాట. మా స్వీటీ, మామ కూతురు, ఇంకా మా చెల్లి కూతురు కలిసి వాళ్ళ ఆటలేవో వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా బయట వచ్చేసి బాయ్స్ గ్యాంగ్స్ అనమాట. మా చెల్లె కొడుకులు అండ్ మా పిల్లలు అందరూ, మామ కొడుకు అందరూ కలిసి బయట ఆడుతున్నారు. వాళ్ళేమో బయట ఆడుతున్నారు, వీళ్ళేమో ఒక రూమ్లో కూర్చొని ఆడుతున్నారు. అండ్ ఫన్నీ అనిపించింది ఏంటంటే, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే ఆడేదాన్ని అనేసి నేను వాళ్ళకి చెప్తున్నా అనమాట. అరే మీరు భలే ఆడుతున్నారు, మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే ఆడేది, బట్ మీకేమో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని ఆడుతున్నారు, మేమేమో గిన్నెలు గిలాసాలతో ఆడుకునేది అని చెప్తున్నా అనమాట. ఇంకా మా పిల్లల్ని చూసారా ఎంత బాగా బయట ఆడుతున్నారో. వీళ్ళు ఆడడం కాక మా శ్రేయన్ బాబుని కూడా అందులో కలుపుకున్నాడు. అసలు వాళ్ళకి, వాడి హైట్కి వాళ్ళ హైట్కి ఏమన్నా సంబంధం ఉందా గైస్ వాళ్ళతో పాటు ఆడడానికి? అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి పక్కన కూర్చొని బ్రిడ్జ్ కడుతున్నాడంట. అరే అస్సలు నిజంగా చెప్తున్నా, బోనాలంటే బోనాలు గైస్. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. పిల్లలందరూ ఇట్లా ఆడుతుంటే అందరం కలిసి ఒకే దగ్గర ఇలా పండుగ చేసుకుంటే అయితే. అండ్ ఈ వీడియో అయితే నిజంగా చెప్తున్నా, ప్రతిసారి బోనాల పండుగకి నేను ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ వ్లాగ్స్ మొత్తం బోనాలవే అప్లోడ్ చేస్తా. అండ్ అందులో ఈ వీడియోస్ అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట, బోనాల వీడియోస్. అందుకే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటా. అండ్ ఇక్కడ చూసారా పిల్లలందరికీ లైన్లో కూర్చోబెట్టి, మా చెల్లి చెప్తే వింటారనమాట. సో అందరికీ కూర్చోబెట్టి అన్నం అయితే పెడుతుందనమాట. ఇంకా మా చెల్లి చెప్తే అందరూ సైలెంట్గా తినేస్తారు. సో ఇంకా అలా అలా బోనాల పండుగ అయితే కంప్లీట్ అయింది గైస్. ఇంకా మేము కూడా అందరం కలిసి ఇంటికైతే వెళ్ళాం. హోప్ మీకైతే బోనాల పండుగ వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ అస్సలైంది మా ఊర్లో బోనాలు కూడా ఉన్నాయి, ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్డ్. ఉంటా, బాయ్.